షలోం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. కొలొస్సియన్స్ చాప్టర్ 3 వర్స్ 23. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. వాట్ ఎవర్ యు డూ, వర్క్ ఎట్ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్, యాజ్ వర్కింగ్ ఫర్ ద లార్డ్, నాట్ ఫర్ హ్యూమన్ మాస్టర్స్. దేవుని మహిమార్థమై దేవునికి సాక్షులుగా జీవించటానికి మనం సృజించబడ్డాం, పిలువబడ్డాం. అయితే జీవితంలో చాలా వరకు చుట్టూ ఉన్న వారిని ఇంప్రెస్ చేయటంతోటే సగటు మానవ జీవితాలు దొర్లిపోతూ ఉన్నాయి. ఎంత చేసినా ఇంకా ఏదో వెతికే మానవుణ్ణి ప్లీజ్ చేయగలమా? అది నేతి బీరకాయలో నేతిని వెతికిన చందమే. We should remember that we are called to strive for excellence, to be the great testimony for God. లోకము ఫోకస్డ్గా మనలను గమనిస్తూ ఉంటుంది. యేసయ్య వీరి జీవితాల్లో ఉండటం ద్వారా వీరు ఇతరులకు భిన్నంగా ఎలా జీవించగలుగుతున్నారు అని. పిలుపుకు తగిన జీవితం జీవించటానికి మొదటిగా ఇవ్వబడిన పనిని చేయటానికి సామర్థ్యం కొరకు దేవుని సహాయం అడగాలి. రెండవదిగా ఆ పని ముగించేంత వరకు ఓర్పు, సహనం కొరకు అర్థించాలి. చివరిగా చేసిన పనికి రివార్డ్, ప్రతిఫలం అనుగ్రహించేది దేవుడని గుర్తుంచుకోవాలి. ఇవ్వబడిన పనిని 100% ఎఫర్ట్స్తో శక్తి వంచన లేకుండా చేయటం మన పని. డూ యువర్ బెస్ట్, లీవ్ రెస్ట్ టు గాడ్. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ప్రతి పనిలోనూ మిమ్మును సంతోషపరిచేవారుగా ఉండులాగున మమ్మల్ందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.